ప్రతి ఒక్క సూక్ష్మజీవికి ఆక్సిజన్, పోషకాలు సమానంగా అందుతాయి. లేదనుకోండి, కొన్నింటికి ఫుడ్ దొరక్క ఆకలితో చనిపోతాయి. మన ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. ఈ టీంలో ముగ్గురు హీరోలు ఉన్నారు. మొదటిది అజిటేటర్ లేదా ఇంపెల్లర్. ఇది మన మిక్సీ బ్లేడ్ లాంటిది. దీని పని బాగా కలపడం, గాలి బుడగల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అంతటా పరపటడం. రెండోది బఫల్స్. ఇవి ట్యాంక్ గోడల కంటుకుని ఉండే పలకలు. ఇవి లేకపోతే మధ్యలో సుడిగుండం ఏర్పడి మిక్సింగ్ సరిగ్గా జరగదు. ఇక మూడోది స్పార్జర్. ఇది ఒక పైపు. దీనికి చిన్న చిన్న రంధ్రాలుంటాయి. దీని ద్వారా గాలిని సన్నని బుడగల రూపంలో లోపలికి పంపిస్తారు. బుడగలు ఎంత చిన్నగా ఉంటే ఆక్సిజన్ అంత బాగా ద్రవంలో కరుగుతుంది. ఇంకో పెద్ద తలనొప్పి నురుగు, ఫోమింగ్. కొన్నిసార్లు ఈ ప్రాసెస్లో ప్రోటీన్స్ రిలీజ్ అవ్వడం వల్ల, దానికి గాలి కలవడం వల్ల విపరీతంగా నురుగొచ్చేస్తోంది. ఇది కేవలం చూడ్డానికి బాగోలేదని కాదు, చాలా ప్రమాదకరం కూడా. దీని పరిష్కారమే ఫోమ్ కంట్రోల్. ఎందుకంటే ఈ నురుగు పెరిగిపోయి ఫిల్టర్లను బ్లాక్ చేసేయగలదు. దానివల్ల లోపల ప్రెషర్ పెరిగిపోవచ్చు, లేదా నురుగు బయటికొచ్చి బయటి కాలుష్యాన్ని లోపలికి తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. అందుకే నురుగును పగలగొట్టడానికి మెకానికల్ బ్రేకర్లుంటాయి, లేదా కొన్ని రసాయనాలు వాడి నురుగు రాకుండా చూసుకుంటారు. ప్రాసెస్ సేఫ్టీ చాలా ముఖ్యం గదా. సరే, ఇప్పటిదాకా మనం విడివిడి భాగాల గురించి, అవి చేసే పనుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు కథ ఏంటంటే, మన అవసరాన్ని బట్టి ఈ భాగాలన్నింటినీ కలిపి ఎలా రకరకాల బయోరియాక్టర్లను డిజైన్ చేస్తారో చూద్దాం. సాధారణంగా 3 ముఖ్యమైన డిజైన్లు కనిపిస్తాయి. మొదటిది స్టర్డ్ ట్యాంక్. ఇది చాలా కామన్. మధ్యలో ఒక రాడ్కి ఇంపెల్లర్లుండి మోటార్ సహాయంతో శక్తివంతంగా కలుపుతుంది. రెండోది బబుల్ కాలం. ఇందులో తిరిగే భాగాలేమీ ఉండవు. కింద నుంచి గాలిని బలంగా పంపిస్తే ఆ బుడగలే మిశ్రమాన్ని పైకి కిందికి కలుపుతాయి. చాలా సింపుల్ డిజైన్. ఇక మూడోది ఎయిర్ లిఫ్ట్ రియాక్టర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. గాలిని ఒకవైపు మాత్రమే పంపిస్తారు. దీనివల్ల ద్రవం ఒకవైపు పైకి లేచి మరోవైపు కిందికి దిగుతూ ఒక సర్క్యూట్లాగా సహజంగా తిరుగుతుంది. ఇది చాలా సున్నితమైన పద్ధతి, కాబట్టి సులభంగా దెబ్బతినే మొక్కల కణాలు లేదా జంతు కణాల కోసం దీన్ని వాడతారు. పవర్ కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం భిన్నమైన ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. అదే ఎంజైమ్ రియాక్టర్. ఇది మొత్తం సూక్ష్మజీవిని వాడదు. బదులుగా ఆ సూక్ష్మజీవి లోపల ఉండే పనిముట్లను, అంటే ఎంజైమ్లను మాత్రమే వాడుకుంటుంది. ఎంజైమ్స్ అంటే చిన్న చిన్న మాలిక్యులర్ రోబోట్స్ లాంటివి. ఒకే ఒక్క పనిని అత్యంత వేగంగా, ఖచ్చితంగా చేస్తాయి. సో ఎంజైమ్ రియాక్టర్ అంటే ఒక నిర్దిష్ట రసాయన మార్పు